డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 28. కథలోకి వెళ్ళే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు అలా చేసినట్లయితే నా నుంచి వచ్చే స్టోరీస్ నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి. మీరు వెంటనే స్టోరీ చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం ఇక ఎక్కువగా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆచ్, వదలరా డెవిల్, నొప్పి పుడుతుంది అంది శక్తి దెబ్బకి తన చేతిని వెనక్కి తీసుకుంటూ రుద్ర తలలో నుంచి. నాకు బాగుందే ఇలా అంటూ ఒక్కసారిగా రుద్ర ఆమెను తన వైపు లాక్కొని ఇద్దరి పెదవులను ఏకం చేసేశాడు. ఒక్క క్షణం ఏం జరుగుతుందో కూడా శక్తికి అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం రుద్రను దూరం నెట్టాలని ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాన్ని వృధాగా మిగులుస్తూ ముద్దులోని గాఢతను పెంచేశాడు రుద్ర. శక్తి గింజుకున్నా కూడా ఏకమైన ఇరు పెదవులను వేరు చేయలేదు రుద్ర. తన వీపు మీద గిచ్చేస్తున్న ఆమెను విడవలేదు. మెల్లిగా తన ముద్దుకు లొంగిపోతున్న ఆమెను దగ్గరికి పొదువుకున్నాడు. కాసేపటికి తన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ వచ్చిన ఆమె అతనితో గడుస్తున్న ప్రతి క్షణం తనను మరింత అయోమయంలోకి నెట్టేస్తుంటే కొనల నుంచి కన్నీళ్లు విడిచింది. ఆమె విడిచిన కన్నీటి బొట్టు జారి అతని మెడవంపును తాకితే ఓ ఘాటైన పంటిఘాటుని ఆమె కింద పెదవికి బహుమతిగా ఇస్తూ వదిలాడు రుద్ర. అతని గుండెల మీద చిన్నగా కొడుతూ ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ ఏడుపు మొదలు పెడుతుంది శక్తి. ఆమెను కొట్టనివ్వకుండా చేతులు పట్టుకొని అడ్డుకుంటూ గుండెల్లోకి పొదువుకుంటాడు రుద్ర. మళ్ళీ నేనెందుకు నిన్ను దూరం పెట్టలేకపోతున్నాను డెవిల్? తప్పని తెలుస్తున్నా కూడా ఎందుకిలా నీకింత దగ్గరైపోతున్నాను అంది బేలగా శక్తి. అతని నవ్వులోనే ఆమెకు అర్థమైంది సమాధానం. నీ మనసును అడుగు అని. అన్ని మనసునే అడగాలి, జవాబులన్నీ అదే చెప్తుంది అనుకుంటే ఎందుకిప్పుడు నీ వరకు నేను రావడం ఇంత కష్టపడి ఎవరు చూడకుండా వచ్చినందుకు నా చేత మళ్ళీ తప్పు చేయించావు. మళ్ళీ పరిహారం అడగాలి గురువు గారిని నేను అంటుంది బిక్కమొహం వేసే శక్తి. అది విన్న రుద్ర చిన్నగా నిట్టూర్చి, అమ్మా తల్లి, నువ్వు పరిహారం అంటూ చేయించిన ఈ దీక్షకి ఇప్పటి వరకు విరమణ లేదు నాకు. మళ్ళీ ఇంకో పరిహారమా అంటాడు అసహనంగా. అది విన్న శక్తి కళ్ళు రెండు పెద్దవి చేసి సరిగా రుద్ర ఒడిలోనే అడ్జస్ట్ అయి కూర్చుంటూ, ఏంటి, నువ్వు ఉదయం నుంచి ఉపవాస దీక్షను విరమించలేదా అంది ఆశ్చర్యంగా. లేదన్నట్టు పెదవి విరిచాడు రుద్ర. అయ్యయ్యో, కనీసం పండ్ల రసాలైనా తాగావా అంది రుద్ర చెంప మీద చేతి నుంచి లాలనగా. జస్ట్ ఇప్పుడే ఇదిగో ఈ చెర్రీ పండ్లను టేస్ట్ చేశాను, ప్యూర్ హనీ ఉంది వీటిలో అన్నాడు రుద్ర శక్తి కింద పెదవిని పట్టుకొని ముందుకు లాగుతూ. చటుక్కున అతని చేతి మీద ఒక్కటి వేసింది చురుక్కుమనేలా ఆమె. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, కనీసం దీక్ష విరమించును కూడా లేదు, నువ్వు మళ్ళీ తప్పు చేసావు, నా చేత కూడా తప్పు చేయించావు అని అసహనంగా అంటూ రుద్ర ఒడిలో నుంచి లేచి నిల్చుంది శక్తి. సరే, చేస్తే చేశాంలే, ఇద్దరం కలిసి మళ్ళీ దీనికి పరిహార మార్గం వెతుక్కోవచ్చులే, కానీ ఇప్పుడైతే నా కోసం ఏదైనా కుక్ చేయి అన్నాడు రుద్ర పొట్ట పట్టుకొని. ఇప్పుడు వంట చేయాలా? టైం ఎంత అయిందో నీకు తెలుస్తుందా? దగ్గర 12 గంటలు అవుతుంది అంది శక్తి. సో వాట్, ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ అన్నాడు రుద్ర మొహం విసుగ్గా పెట్టి. అతని ఆకలి నిజంగానే ఆ కళ్ళల్లో కనిపిస్తుంటే, ఆయన ఉన్నారు కదా నీతో పాటు ఉండే మనిషి, అతను కూడా ఏమీ తినలేదా? తన కోసం ఏదైనా వండుకొని ఉంటారు కదా అంది శక్తి అసద్ని ఉద్దేశించి. చల్లారిపోయిన వాడి వంట నేను తినను, నా కోసం నువ్వెప్పుడు వేడిగా కుకింగ్ చేస్తున్నావా లేదా అన్నాడు రుద్ర కొంచెం కోపంగానే. చెయ్యనని నేను అనలేదుగా, ఆయన కోసం చేసిందేమీ లేదా అన్నాను. సరే, ఒక పావు గంటలో ఏదైనా త్వరగా అయిపోయే వంట మీకోసం వండి పెడతాను అంటూ శక్తి ముందుకు కదిలితే, త్వరగా అయిపోయేది కాదు, నాకు నచ్చే డిషెస్ చేసి పెట్టు అన్నాడు రుద్ర కమాండింగ్గా. అది వింటూనే వెనక్కి తిరిగి అతన్ని గుర్రుగా చూస్తూ, ఈ టైంలో వంట చేయడమే గొప్ప మీకోసం నేను, అలాంటిది మీకు నచ్చే డిషెస్ కుక్ చేసి పెట్టాలా మళ్ళీ నేను? ఇందుకు కదా నేను మిమ్మల్ని డెవిల్ హస్బెండ్ అనేది అని చిరు కోపంగా కసురుకొని శక్తి ఆలాపనగా ఏదో ఆలోచిస్తూ బయటకు వెళ్ళిపోతే, ఒక్క క్షణం తన భారీగా మారిపోయిన శక్తిని చూస్తున్న రుద్ర కళ్ళు అతనికే తెలియకుండా తడిదేరాయి.
నిజంగానే మీరు గమనించారా? శక్తి అతన్ని డెవిల్ హస్బెండ్ అన్నది. అంటే శక్తి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా తిరిగొస్తున్నాయన్నమాట. మరిప్పుడు ఇలాంటి సమయంలో ఒక్కసారి మనం గతంలోకి వెళ్దాం. రుద్ర బెదిరింపులకి శక్తి మాత్రమే కాదు, ఆది కూడా బెదిరాడు. తనతో కలిసి బయటకు వచ్చేయమంటే రాని అక్క మీద అలిగాడు కూడా. రుద్ర కోపానికి తమ్ముడి పట్టుదలకు మధ్య శక్తి నలిగిపోతూనే 4 రోజులు గడిపేస్తే భూపతి నందన్ గారు శక్తి రుద్రులకి గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు. మొత్తం ప్రపంచం మొత్తానికి వాళ్ళిద్దరి జంటను పరిచయం చేయడానికి, నిజానికి శక్తిని నందన్స్ పరివార్ కోడలుగా ఈ ప్రపంచానికి చూపించడానికి అంగరంగ వైభవంగా చేస్తున్న రిసెప్షన్ అది. మీడియా వాళ్లకు కబురందింది. రాజవంశీకులు పిలుపులు అందుకొని దేశంలోని బిలీనియస్ పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇలా పెద్ద పెద్ద కుటుంబాలన్నీ ముంబై చేరుకున్నాయి. జగదీశ్వరి, శరత్ రామన్లు తమ కూతురు ఉండాల్సిన స్థానంలో శక్తి ఉందన్న ఉక్రోషంతో ఆమెపై లోపల పగను అంతకంతకు పెంచుకుంటున్నారు భూపతి నందన్ గారు చేస్తున్న ఏర్పాట్లన్నీ చూస్తూ. సుహానిక కూడా తన స్థానాన్ని తీసుకున్న శక్తి మీద ద్వేషం మొత్తాన్ని ఎప్పుడెప్పుడు కక్కుదామని సమయం కోసం వేచి చూస్తుంది. వింధ్యావతి గారు, స్టెల్లా కలిసి శక్తిని అపరంజి బొమ్మలా సిద్ధం చేశారు రిసెప్షన్ కోసం. శివ ఆదిలను దగ్గరుండి చుట్కీ రెడీ చేసింది. ఎంతైనా నందన్స్ పరివార్ కొత్త కోడలికి తమ్ముడు చెల్లెలు కదా, మరి వాళ్ళెప్పుడు అంతకు తగ్గట్టుగానే వాళ్ళని స్టెల్లా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్తో సిద్ధం చేసి తను కూడా రెడీ అయింది అసలు తన కోసం కొన్న లెహంగా వేసుకొని. అక్క మీద మాత్రమే కోపం చూపిస్తున్న అది మెల్లిగా చుట్కీకి 4 రోజుల్లో బాగా అలవాటు పడ్డాడు. పడేలా చుట్కీ చేసుకుందని చెప్పాలి నిజానికి. అక్క విషయంలో మొండిగా ఉన్నా కూడా చుట్కీ నచ్చ చెప్పిన విధానానికి మనసు మార్చుకొని ఆ ఇంట్లో ఇష్టంగా కాకుండా కష్టంగా అయితే ఉండట్లేదు ఆదిబాబు. వరల్డ్ టాప్ డిజైనర్స్లో ఒకడైన విరాజ్ మాథ్యూస్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ రుద్రాంశ్ నందన్ కోసం ముంబైకి చేరుకున్నాయి. ఇండియన్ టాప్ 3 బిలీనియర్స్లో ఒకటి నందన్స్ పరివార్. ఆ ఇంటి వారసుడు టాప్ మోస్ట్ డిజైనర్స్ అయిన విరాజ్ మాథ్యూస్కి తెలియకుండా ఎలా ఉంటాడు? ఇక్కడ విరాజ్ మాథ్యూస్ అనేవాడు నేను రాసిన మరో కథలో ఒక హీరో. అతను ఒక ఫ్యాషన్ డిజైనర్, ఒక టాప్ ఫ్యాషన్ డిజైనర్. అతన్ని నేను ఒక ప్రతిలిపి అనే యాప్లో అసుర ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనే స్టోరీలో హీరోగా రాధిక అనే అమ్మాయిని హీరోయిన్గా పెట్టి రాసుకున్న కథ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రతిలిపి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ రాధిక ఆరుషి లేదా ఆరుషి రాధిక అని కొడితే మీకు నా ప్రొఫైల్ కనిపిస్తుంది. అందులో అసుర స్టోరీ ఉంటుంది, వెళ్ళి చదవండి ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంటే. లేదంటే నేను మిమ్మల్ని ఏం బలవంతం చేయట్లేదు. యూట్యూబ్లో ఆ స్టోరీ పెట్టాలంటే నేను కొన్ని చేంజెస్ చేయాలి. అవన్నీ చేసి కొన్నాళ్ళ తర్వాత ఆ కథను కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాళ్ళిద్దరికీ ఉన్న పరిచయంతో తన కూతురు హెల్త్ బాగోలేక హాస్పిటల్లోనే ఉంటున్నా కూడా రుద్ర కోసం అక్కడి నుంచే డిజైన్స్ చేసి కాస్త సమయం స్పెషల్గా కేటాయించి మరీ దగ్గరుండి దాన్ని డిజైన్ చేయించి గిఫ్ట్గా పంపించాడు విరాజ్. అతనంత ఇష్టంగా పంపించిన తర్వాత రుద్ర దాన్ని వేర్ చేయకుండా ఉంటాడా? స్నేహితుడి మీద ప్రేమతో అదే వేసుకున్నాడు తన రిసెప్షన్ కోసం. అతని కాస్ట్యూమ్కి మ్యాచ్ అయ్యేలాగానే స్టెల్లా కూడా శక్తికి లెహంగా డిజైన్ చేసింది. మెరూన్ కలర్ గోల్డ్ జరీ మిక్స్ చేసిన ఫుల్ డిజైనర్ హెవీ వర్క్ లెహంగా. సింపుల్ వర్క్ బట్ రాయల్ లుక్లో రాజాస్ పరివారానికి ఏమాత్రం తక్కువ కానివ్వకుండా చూసుకుంటూ విరాజ్ మాథ్యూస్ డిజైన్ చేసిన మెరూన్ కలర్ షెర్వానీ. ఆ కాస్ట్యూమ్స్ ధరించిన రుద్ర శక్తిని చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు అందరికీ. జగదీశ్వరి, శరత్ రామన్ వాళ్ళ కూతురు సుహానికల ఏడుపుతో నందన్స్ కుటుంబ సభ్యులందరి, ముఖ్యంగా భూపతి నందన్ గారి ఆశీస్సులతో వచ్చిన అతిథుల ఆశీర్వాదాలతో రిసెప్షన్ దాదాపు రాత్రి 11 గంటలకు ముగిసింది. అప్పటికే నిద్ర కళ్ళతో తూగుతున్న శక్తి రిసెప్షన్ పూర్తవడంతోనే నీరసంగా కళ్ళు వాల్చేసి రుద్రను చూసింది. వాలిపోతున్న ఆమె కళ్ళను చూస్తూ రుద్ర వింధ్యావతి గారికి చెప్పి అక్కడి నుంచి శక్తితో సహా తన కారులో ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అసద్ కూడా చుట్కీ, శివ ఆదిలను తీసుకొని రుద్ర వెనకే తన కారులో బయలుదేరాడు అక్కడి నుంచి.
భూపతి నందన్ గారు రుద్రను డ్రైవ్ చేయొద్దంటూ వాళ్ళ కార్కి డ్రైవర్ని పంపించడంతో బ్యాక్ సీట్లో కూర్చున్నారు రుద్ర శక్తి కలిసి. ముందైతే కాస్త దూరంగానే సీట్ చివరకు కూర్చొని డోర్కి తల అంచిన శక్తి నిద్రలో స్పీడ్ బ్రేకర్స్ దాటుకునేటప్పుడు తల ఆ డోర్కి తట్టుకొని నొప్పికి చిన్నగా కేక పెట్టింది. అంత దూరంగా కూర్చోవడం అవసరమా? నేనేమైనా నిన్ను తినేస్తానా? అన్నాడు రుద్ర విసుగ్గా ఆమెను చూస్తూ. తలకు తగిలిన చోట రుద్దుకుంటూ మొహం మార్చుకొని శక్తి కాస్త రుద్రకి దగ్గరగా జరిగితే ఉదయం నుంచి రిసెప్షన్ హడావిడితో అలసిపోయి ఉన్నాడేమో. రుద్ర కూడా సీట్లో తలను వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు రిలాక్స్డ్గా. శక్తి కూడా కాసేపటికి నిద్రకి వాలిపోయింది, సీట్లో కాదు రుద్ర భుజం మీద. ఆమె అలా తన మీద వాలడంతో కళ్ళు తెరిచి చూసిన రుద్ర నోరు వదిలేసుకొని మరీ డీప్ స్లీప్లోకి అప్పటికే వెళ్ళిపోయిన శక్తిని చూసి, దీనికి మరీ నిద్ర ఎక్కువ, ఏదో నిద్ర దయ్యం పట్టిందల్లా నిద్ర అవుతుంది పడుకుందంటే అనుకుంటాడు మనసులో. దోమలు ఈగలు దూరడానికి అన్నట్టు తెరుచుకున్న ఆమె నోటిని గడ్డం మీద తట్టి మోయించి ఈసారి ముడుచుకున్న ఆమె పెదవుల మీద చూపులు నిలుపుతాడు. ఆమె లేత గులాబీ రంగు పెదవులకి లిప్స్టిక్ వేయాల్సిన అవసరం లేకున్నా కూడా ఇంత పెద్ద రిసెప్షన్ అండ్ ఇంత హెవీ కాస్ట్యూమ్కి మ్యాచ్ అయ్యే విధంగా మేకప్తో పాటే స్టెలా లిప్స్టిక్ కూడా వేసి రెడీ చేసింది శక్తి పాపని. చెర్రీ రెడ్ కలర్ మ్యాట్ లిప్స్టిక్, దాని మీద మ్యాచ్ అయ్యే లిప్ గ్లాస్ కూడా వేశారేమో. షైన్ అవుతున్న చెర్రీ పండును చూస్తున్నట్టే ఉంది రుద్రకి ఆమె పెదవుల్ని చూస్తుంటే. దీని లిప్స్ మామూలుగానే కొంచెం టెంప్టింగ్గా ఉన్నాయంటే రెడ్ కలర్ మరీ హాట్గా కనిపించేలా వేసింది, మరీ కొరుక్కు తినేయాలనిపించేలా ఉన్నాయేంటివి అనుకుంటాడు మనసులో రుద్ర బుగ్గలు కొరుక్కుంటూ. బాబు నిగ్రహానికి పరీక్ష పెట్టేలా శక్తి నిద్రలో కదులుతూ అతని నడుముకు చేతులు చుట్టేసి కొంచెంగా తలను పైకెత్తి ముద్దుగా మూతి ముడుచుకుంది, కొంచెం ఆ లిప్స్ ముందుకు వచ్చేలా. ఇదొకటి కావాలని చేస్తుందో నిద్రలో చేస్తుందో కూడా అర్థం కాదు అనుకుంటూ రుద్ర డీప్ బ్రీత్ తీసుకొని ఏయ్ అని పిలిచాడు. అబ్బే ఉలకలేదు పలకలేదు పాప, నిజంగానే నిద్రలో ఉంది. మరి సడన్గా స్పీడ్ బ్రేకర్ రుద్ర కోసమే వచ్చినట్టుంది. చిన్నపాటి కుదుపుకి రుద్ర పెదవులు అలా వెళ్ళి శక్తి పెదవుల్ని టచ్ చేసేసాయి. అతని గరుకు మీసం తాకిడికి చటుక్కున కళ్ళు తెరిచిన శక్తి వెంటనే రుద్ర మీద నుంచి లేచేసి గుర్రుగా చూసింది అతన్ని. నేనేమి నిన్ను కావాలని కిస్ చేయలేదు, అది సడన్గా స్పీడ్ బ్రేకర్ వచ్చినట్టుంది, అన్ఎక్స్పెక్టెడ్గా నా లిప్స్ నీకు టచ్ అయ్యాయి, బస్ అంతే అన్నాడు రుద్ర లేని సీరియస్నెస్ని తెచ్చిపెట్టుకుంటూ మొహంలో. మరీ అంత అన్ఎక్స్పెక్టెడ్గా సరిగ్గా నా పెదవుల మీద ఎలా పెట్టుకుంటారు మీరు ముద్దు అంది ఆరా తీస్తున్నట్టుగా శక్తి పాప. ఓయ్ పాప, మరీ ఓవర్గా ఊహించుకోకు నువ్వు అన్నాడు విసుగ్గా రుద్ర ఆమె ఆరాకి. నేను ఊహించుకోవట్లేదు, ఉన్నదే చెప్తున్నాను. నాకు మీ మీద అస్సలు నమ్మకం లేదు. ఏంటో మీరు కావాలని ఇవన్నీ చేస్తున్నారు అనిపిస్తుంది. మాటి మాటికి జరుగుతున్నాయి మన ఇద్దరి మధ్య ఇలాంటివి అంది శక్తి ఏమాత్రం బెదరకుండా అతనికి. నిన్ను కిస్ చేయాలనుకుంటే నువ్వు పడుకున్నప్పుడే నీకు తెలియకుండా అంత కష్టపడి కిస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఇలా నాతో మాట్లాడుతూ ఉండగానే ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇలా కిస్ చేస్తాను చెప్తూనే చేసి చూపించాడు తను ఏం చేయగలడో రుద్ర. దెబ్బకి కళ్ళు రెండు శక్తి తేలేస్తే డ్రైవర్ తమను చూడకుండా మధ్యలో కర్టెన్ని అడ్డుగా పడేలా ఆ కారుకున్న ఫెసిలిటీ ప్రకారం క్లోజ్ చేసేశాడు రుద్ర. షాక్లో బిగుసుకున్న శక్తి కదలకుండా అలానే ఉండిపోతే రుద్రనే మళ్ళీ తిరిగి ఆమెను 2 క్షణాల తర్వాత తన ఒడిలో నుంచి పక్కకు నెట్టేశాడు. పడకుండా రుద్ర కాళ్ళని ఆసరాగా పట్టుకొని సరిగా కూర్చున్న శక్తి బిత్తర చూపులు చూసింది అతన్ని. ఇలా చేస్తాను నేను చేయాలనుకుంటే, అంతే తప్ప దొంగదారులు వెతుక్కోవడం నాకు రాదు, ఈ మాత్రం కిస్ కోసం అన్నాడు బాబు యాటిట్యూడ్తో. ఈ మాత్రం కిస్సా నా ముద్దు? చెప్తున్నా, నేను ఆ దేవుడిని గట్టిగా ప్రార్థిస్తున్నాను, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు నన్ను ముద్దు పెట్టుకోవడానికి దొంగదారి వెతుక్కునే పరిస్థితి రావాలని అంటుంది కచ్చగా శక్తి. అది ఎప్పటికీ జరగదు అన్నాడు రుద్ర కాన్ఫిడెంట్గా. ఎందుకు జరగదు అంది శక్తి పౌరుషంగా. ఎవడైనా కిస్ చేస్తే, అది కూడా ఇష్టం లేకుండా పర్మిషన్ తీసుకోకుండా సడన్గా కిస్ చేస్తే నెట్టేయాలి లేదా గింజుకోవాలి.
కనీసం వదిలించుకునే ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు మాత్రం నేను కిస్ చేస్తుంటే పెట్టుకోమని అలా బిగుసుకొని ఉండిపోతావు. నీ లిప్స్‌ని నాకొదిలేసి. ఇక్కడే తెలుస్తుంది నువ్వు నాకు ఫ్లాట్ అయిపోయావని. పైకి చెప్పట్లేదు గానీ నన్ను కిస్ చేయాలని నీకే ఉంది లోపల. ఆ కోరికని ఇలా నన్ను రెచ్చగొట్టి తీర్చుకుంటున్నావు కదూ! అన్నాడు రుద్ర తన ఎడమ కనుబొమ్మని ఎత్తి చూస్తూ. అసలెక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు మీరు ఈ టాపిక్‌ని? అంది శక్తి బిక్కమొహం వేసి. అయినా నేనెందుకు మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనుకుంటాను? అంటూ ఇందాకటి నుంచి తుడవని మూతని ఇప్పుడు తుడుచుకుంది పాప. అంతలో రుద్ర ప్యాలెస్ కూడా వచ్చేసింది. కారు ఆగడంతో రుద్ర డోర్ ఓపెన్ చేసుకొని బయటకు దిగుతుంటే శక్తి కూడా ఇంకా ఎక్కువగా మాట్లాడకుండా తన బరువైన లెహంగాని 2 చేతులతో జాగ్రత్తగా పట్టుకుంటూ కారు దిగింది. వెనకే వచ్చి ఆగిన అసద్ కారులో నుంచి దిగిన తమ్ముడిని, చెల్లెల్ని చూస్తూ వాళ్ళ వైపు నడుస్తుంది ఆమె. అక్క తన వైపే వస్తున్నా కూడా అలిగిన తమ్ముడు ఆమెను దాటుకొని ముందుకు వెళ్ళిపోతుంటే రుద్ర కావాలని వాడిని కవ్వించడానికి, "రే బామర్ది, నా పెళ్ళాం అంత బరువైన లెహంగాను మోస్తూ మరి నీ కోసం వస్తుంటే నువ్వేంట్రా దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నావు" అని కసురుకున్నాడు. "మా అక్క తను, మా అక్క" అన్నాడు ఉక్రోషంగా వెనక్కి తిరిగి ఆది. "అదిప్పుడు కాదురా చోటా భీమ్, ఒకప్పుడు. ఇప్పుడిది నా పెళ్ళాం" అంటూ శక్తిని దగ్గరకు లాక్కొని ఆమెతో కలిసి ముందుకు నడుస్తూ ప్యాలెస్ లోపల అడుగుపెట్టాడు రుద్ర. ఈ బావబామర్దుల గొడవలు, అలకలు భలే బావున్నాయి గతంలో. ప్రెజెంట్‌లో గూడా బావున్నాయి. వీళ్ళిద్దరూ ఇంత బాగా కలిస్తే ఇంతకీ మొగుడు పిల్లల మధ్య దూరం ఎందుకంటారు? ఏంటో క్వెషన్ లానే మిగిలిపోతుంది. స్టోరీ నడుస్తుంది. ఆన్సర్స్ ఎప్పుడు తెలుస్తాయో నేను చెప్పనా? ముందు ముందు ఎపిసోడ్స్‌లో తెలుస్తాయి. అలా తెలుసుకోవాలి అనుకుంటే మీరు నా స్టోరీని రెగ్యులర్‌గా ఫాలో అవ్వాలి. నేను ఇచ్చిన ప్రతి స్టోరీ ఎపిసోడ్ వీడియోకి ఎక్కువ లైక్స్, షేర్స్, కామెంట్స్ అలానే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూ వెళ్ళిపోవాలి. మన సబ్స్క్రైబర్స్ పెరిగే స్పీడ్‌ని చూసి నాకు ఆగింది కదా! మానిటైజేషన్ ప్రాసెస్ ఒక చిన్న ప్రాబ్లమ్ వల్ల. గూగుల్ వాడు, యూట్యూబ్ వాడు కూడా అనుకోవాలి, అబ్బబ్బబ్బా! ఈవిడకున్న స్పీడ్ గ్రోత్‌కి మేమెందుకు ఇక్కడ దీన్ని హోల్డ్‌లో పెట్టాము అని అనుకోవాలి. అట్లనా మీరు నాకు లైక్స్, షేర్స్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ వచ్చేయండమ్మా వచ్చేయండి, ఇచ్చేయండమ్మా ఇచ్చేయండి. ఇంక చాలు. మీకు ఈరోజు ఇంకో ఎపిసోడ్ ఇస్తాను. ఇదే స్టోరీ కొంచెం లేట్ నైట్ ఎదురు చూడండి. మీరు ఎదురు చూస్తే గనక మీకు నేను ఏ టైంలో ఇచ్చినా స్టోరీ వెంటనే మీరు వింటారు. అప్పుడు నాకు స్పీడ్‌గా వెళ్తుంది వ్యూస్. లేదంటే నేను మిడ్‌నైట్ గాని నేను లేట్ అయినా పర్వాలేదని ఇస్తుంటే వ్యూ కౌంట్ తగ్గిపోతుంది. అప్పుడు నాకు ఎలాగో కుదరట్లేదు వర్క్స్ వల్ల. నైట్ అప్డేట్ ఇవ్వడానికి భయమేస్తుంది. నేను అప్‌లోడ్ చేసినా తక్కువ వ్యూ కౌంట్ ఉంటుంది డే టైమ్ ఇచ్చిన దానికన్నా అని. అప్పుడు నేనేం చేస్తానంటే ఈరోజు మానేసి రేపటికి వ్యూ కౌంట్ షెడ్యూల్ పెట్టుకుంటాను వ్యూ కౌంట్ కోసం చూసుకొని. కాదు మీరు ఎదురు చూస్తాను అంటే ఈరోజు ఇస్తా. ఏదైనా మీ నిర్ణయమే. కామెంట్‌లో చెప్పండి. ఈరోజు నైట్‌కే ఇంకో అప్డేట్ ఇవ్వమంటారా? ఇంకో ఎపిసోడ్ అప్‌లోడ్ చేయమంటారా? లేదంటే రేపటికి ఇవ్వమంటారా? రేపటికి ఇవ్వమంటే షెడ్యూల్ చేసేసి పెట్టేస్తా నేను రికార్డ్ చేసి.